తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ తేజేశ్వరి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను రాగులతో దోశ చేద్దామని డిసైడ్ అయినా. అందుకోసం అయితే ఒక గ్లాస్ బియ్యాన్ని ఇలా మంచిగా చెరిగి అందులో ఏం లేకుండా చూసి తీసుకున్నాను. ఇప్పుడైతే ఒక హాఫ్ గ్లాసు ఏంటి అంటే రాగులు తీసుకున్నాను. వీటిని మంచిగా కలుపుకోవాలి. వీటిని మంచి కలుపుకున్న తర్వాత ఇంకా ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? ఇంకెందుకు ఆలస్యం, మన మినపగుళ్ళతో తీసుకోండి. మినపగుళ్ళను తీసుకొని సగం గ్లాస్ మినపగుళ్ళను తీసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వీటినైతే ఏం చేయాలంటే ఇందులో ఇంకో ఇంగ్రీడియంట్స్ మర్చిపోతున్నారా? అదేనండి మన మెంతులను కూడా వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. వీటన్నిటిని ఒక్కసారి మంచిగా కలుపుకొని వీటిని ఒక 3 టైమ్స్ మంచిగా కడుక్కొని తర్వాత వీటిని అయితే నానబెట్టేసుకుందాం. ఒక 4 అవర్స్ అలా 6 అవర్స్ అయితే నానబెట్టేసుకుందాం. మంచిగా నానిపోతాయి. మీరు కావాలనుకుంటే రాగులను సపరేట్ కూడా నానబెట్టుకోవచ్చు. అలా నానబెట్టుకోవడం వల్ల మిక్సీ పడితే మంచిగా సపరేట్గా మంచిగా మిక్సీ అవుతాయి. మీరు అలా కూడా నానబెట్టుకోవచ్చు. చూసారా? 4 అవర్స్ తర్వాత అయితే ఈ విధంగా అయితే తయారయ్యాయి. ఇందులోని వాటర్ పడబోసి మంచిగా ఫ్రెష్ వాటర్తో మనం మిక్సీ అయితే పట్టేసుకుందాము. మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఈ విధంగానైతే అవుతుంది పిండి. ఇలా అయిన పిండిని మనమైతే మూత పెట్టుకొని ఒక 8 అవర్స్ పాటు మంచిగా పెట్టుకోవాలి. ఎండాకాలం అయితే తొందరగా పులుస్తుంది కానీ ఒక 3 అవర్స్ అయితే సరిపోతుంది. తర్వాత దాన్ని నైటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అప్పుడైతేనే బాగుంటుంది. నేనైతే ఉబ్బాక కొన్ని అట్లయితే దోశలు అయితే వేసేసాను. ఈ విధంగా అవుతుంది. నేను వాటర్ పోసుకొని ఒక సాల్ట్ వేసుకున్న తర్వాత ఈ విధంగానైతే అయింది నాది. సాల్ట్ కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు పెనం పెట్టుకొని దోశ అయితే వేసేసుకుందాం. మన రాగిపిండి దోశ అయితే రెడీ అయిపోయింది కదా! ఎంత బాగుందో కదా రాగుల దోశ. చూస్తున్నారు కదా, పెనం అయితే బాగా వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనము ఇది రాగుల పిండినైతే దీని మీద వేసేసుకోవాలి. పెనం మీద వేసుకొని ఈ విధంగానైతే కాల్చుకోవాలి. దీనిలో పైన ఏంటంటే కారపొడి చల్లుకొని వేసుకున్నా సరే చాలా సూపర్గా ఉంటుంది. అందులో నెయ్యి వేసుకోవాలి, ఇంకా సూపర్గా ఉంటుంది. నేనైతే నూనె వేసుకొని అయితే కాలుస్తున్నాను. మామూలుగా కొంచెం క్రిస్పీగా కావాలనుకుంటే కొంచెం రెడ్గా కాల్చుకోవచ్చు, లేదనుకుంటే మామూలుగా కాల్చుకోవచ్చు. చూసారా, కలర్ అయితే మారిపోయింది. మన రాగుల దోశ అయితే రెడీ అయిపోయింది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. చట్నీలో పెట్టుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. మన దోశ రెడీ అయింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకోవడమే. చూస్తున్నారు కదా, మన దోశ రెడీ అయిపోయింది. చూస్తున్నారా కలర్ ఎలా మారిందో, ఎంత క్రిస్పీగా రెడీ అయిపోయిందో. మనం మామూలు దోశలో వేసుకోవడం కంటే ఇలా దోశ వేసుకొని తినడం వల్ల ఆరోగ్యం, మరి హెల్త్కి వెల్త్. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. దోశ అయితే రెడీ అయిపోయింది. ఇంతేనండి, దోశ రెడీ అయింది. మీకు ఈ వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను. చట్నీతోని సర్వ్ చేసుకుంటున్నాను. ఈ దోశ కనుక మీకు నచ్చినట్లయితే తేజ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.